నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టిట్కో ఇళ్లపై చర్చ. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ. 17 మెడికల్ కాలేజీలంటూ జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి. కేవలం 476 కోట్లతో అన్ని కాలేజీలు సాధ్యమా అని సూటి ప్రశ్న. 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనింద తప్ప ఇంకేమీ కనిపించలేదు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆక్షేపణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ మొదలు కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలో టిట్కో ఇళ్లపై ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిస్తూ టిట్కో ఇళ్ల కేటాయింపులను గత ప్రభుత్వం తగ్గించిందని అన్నారు. కాంట్రాక్టర్లకు గత 4 నెలల్లో 280 కోట్లు చెల్లించామని వివరించారు. మొత్తం 51 ప్రాంతాల్లో టిట్కో ఇళ్లను మళ్లీ ప్రారంభించామని తెలియజేశారు. కాంట్రాక్టర్లకు 3,664 కోట్ల బిల్లులు చెల్లించామని తెలియజేశారు. మొత్తం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 6,000 కోట్లు అవసరమని చెప్పుకొచ్చారు. హడ్కో వాళ్లను అడిగితే వారు 4,500 కోట్లు రుణం ఇస్తామని చెప్పారని అన్నారు. ఈ రుణం వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు 3,500 కోట్లు బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. పూర్తయిన ఇళ్లను ఎమ్మెల్యేలకు చెప్పి ప్రతి శనివారం లబ్దిదారులకు ఇవ్వాలని చెప్పామని మంత్రి నారాయణ వెల్లడించారు. అధ్యక్ష, ఈ టిట్కో హౌసెస్ 2014-19లో 7,01,481 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది. అధ్యక్ష, అందులో 5,14,000 యాక్చువల్ గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకుని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్ గా ఈ టిట్కో హౌస్ జరుగుతున్నాయి. అధ్యక్ష, అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది. అధ్యక్ష, ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 మంత్స్ లో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేశాం. అధ్యక్ష, ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి. అధ్యక్ష, ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 మంత్స్ లో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్ గా కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారు. కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ గానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ గానీ మొత్తం 3,664 కోట్లు ఉంది. అధ్యక్ష, 3,664 కోట్లు పే చేయాల్సింది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2,100 కోట్లు కావాలి. అధ్యక్ష, అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000, 50,000, 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి వెళ్ళిపోయారు, డబ్బులు ఇవ్వాల, దానికి 375 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి. అధ్యక్ష, దానికి గాను హడ్కోలో లోను యాక్చువల్ గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే FRBM లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా, అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. దానికి గాని ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు 800 ఎకరాల లక్షలు సేకరించాం. మరొక 200 ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ 4,500 రిలీజ్ చేస్తారు. అధ్యక్ష, అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకు ఏదైతే 3,664 కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 5 ఏళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలు కట్టేశానంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన చెబుతున్న కళాశాలలు ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్లో వాటిని నిర్వహించాలనే ప్రకటన చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నానా యాగి చేయడం జరుగుతోంది. మేము 17 మెడికల్ కాలేజీలను పూర్తిగా కట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
వాటన్నిటిని కూడా ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తున్నారు, దీంట్లో పెద్ద గూడుబుటాని దాగి ఉందని చెప్పి ఊరు వాడ వినబడేట్టుగా పెద్ద పెద్ద గొంతులతో ఆయన అనుచరులంతా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుచరులను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను 17 మెడికల్ కాలేజీలను కట్టానని చెప్తా ఉన్నవే, ఎక్కడ ఉన్నాయి 17 మెడికల్ కాలేజీలకు? 17 మెడికల్ కాలేజీలకు కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 17 మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఇప్పటి అంచనా ప్రకారం దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గాని 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావు. కానీ అవి పూర్తి కావాలంటే ధరలకు అనుగుణంగా మళ్ళీ 1,000-2,000 కోట్లు ధరలు పెరిగే పరిస్థితి ఉంది, ఎస్టిమేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు ఖర్చు పెట్టింది ఎంత? కేవలం 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింటే 1,451 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేశానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ 1,451 కోట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 975 కోట్లు, ఇంకా 476 కోట్లు మేము రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు. కానీ దానికి కూడా తప్పుడు లెక్కలు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పీజీ మెడికల్ సీట్లకు అవసరమైన వసతుల కోసమని చెప్పి కేంద్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఇస్తే 700 కోట్ల రూపాయలలో పీజీ మెడికల్ సీట్ల పెంపునకు కానీ లేకపోతే వసతుల సౌకర్యాలు మెరుగుపరిచేదానికి 7 పైసలు కూడా ఖర్చు పెట్టకోకుండా వాటిని కూడా దారి మళ్లించి ఆ 400 మీరిచ్చినామని చెప్పుకుంటున్న 451 కోట్ల రూపాయలు కూడా మీరు పీజీ సీట్ల కోసమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 700 కోట్ల రూపాయలను దారి మళ్లించి వాటిని ఇవ్వడం జరిగింది. దానిలో కూడా ఇంకా దానికి కూడా మెడికల్ కళాశాల నిర్మాణంలో ఖర్చు పెట్టుకోకుండా మరో 250 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం అని చెప్పి మీరు వాడుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా నిజంగా మీరు ఆ 700 కోట్ల రూపాయలు పీజీ మెడికల్ సీట్లకు ఖర్చు పెట్టేసింటే రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత పెరిగేది, మరింత మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఈ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చేవారు, అనేక క్రిటికల్ వైద్యానికంతా కూడా మనకు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండారు. వాటన్నిటిని కూడా నాశనం చేసి ఈరోజు నేను మెడికల్ కాలేజీలు నేను కట్టినేవి ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంతా ఆత్మస్తుతి పరనింద తప్ప ఇంకేం కనిపించలేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆక్షేపించారు. సమావేశంలో అంకెల గారడితో అభివృద్ది చూపించడం మినహా ప్రజలకు ఒరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశంలో వైసీపీ ప్రభుత్వాన్ని మాజీ సీఎం జగన్ ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజలకిచ్చిన ఏ హామీని అమలు చేయకపోయినా 15 నెలల పాలనలో చేసిన 2 లక్షల కోట్లు అప్పు ఎవరి జేబుల్లోకి పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని చూపించడం తప్ప అవకాశం ఉన్న చోటల్లా వైసీపీ ప్రభుత్వాన్ని మా అధినాయకుడిని విమర్శించడం తప్ప ఏ హామీ అమలు చేయకపోయినా మొత్తం హామీలు అమలు చేసామని చెప్పి రూపు చేయటం తప్ప ఏ ఒక్కటి కనిపించరా. చివరికి పీపీపీ మోడల్ P4 అని గొప్పలు చెప్పుకోవడం తప్ప నిజంగా 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిటో చెప్పాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు 4వసారి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు 4వసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారు. మీరు పెట్టినటువంటి కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశము ఒక ప్రతిష్టమైనటువంటి నిర్ణయాలు కానీ నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మీద చర్చించిన దాఖలాలు ఎక్కడా కనిపిస్తలా. ఈ 15 నెలల పాలనలో ఏం చేశాము, వ్యవసాయం మీద కానీ విద్య మీద కానీ వైద్యం మీద కానీ ఉపాధి మీద కానీ రోడ్స్ మీద కానీ మౌలిక వస్తువుల మీద కానీ సంక్షేమం మీద కానీ ఒక కాంక్రీట్ చర్చ ఇది చేశాం, ఇదిగో ఈ మోడల్లో తీసుకున్నాం, ఈ సహాయం రాష్ట్ర ప్రజలకు చేశాం అని ఈ 15 నెలల వ్యవధి గురించి మీ పరిపాలనలో చెప్పలేనటువంటి దుర్భర దారిద్ర్యమైన పరిపాలన ఈ రాష్ట్రంలో మీరు చేస్తా ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. నిజంగా వ్యవసాయానికి ఉదాహరణకు తీసుకుందాం. వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా సంక్షోభంలో ఉంది వ్యవసాయం. మీ ఆలోచన కరెక్టే, వ్యవసాయం దండుగా ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయొద్దని మీ ఆలోచనలు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడిపోతా ఉంది. యూరియా కొరత, ఎరువుల కొరత, నాణ్యమైన విత్తనాలు లేవు, సరసమైన ధరలకు అమ్మే పరిస్థితి లేదు, పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా
తో అమ్ముకునే స్థితి లేదు. వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు మీరు. దానికి సంబంధించి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక్క పొల్లైనా ఎందుకు మాట్లాడలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరికి మీ వల్ల జరిగినటువంటి తప్పిదాలు, మీ పొలిటికల్ గవర్నెన్స్ లో జరిగినటువంటి నష్టాలు, మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగినటువంటి అనేకమైనటువంటి హింసలు, వాటిని తీసుకెళ్లి అధికారుల మీద తోసేసారే తప్ప నిజంగా ఎక్కడా వాటి మీద చర్చ జరగల. కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే ది ప్రెస్టీజియస్ కాన్ఫరెన్స్ అకార్డింగ్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అకౌంటబిలిటీ అనేది ప్రజలకు దీని ద్వారా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఏంటి, దేని మీద చర్యలు తీసుకుంటా ఉంది, కలెక్టర్లతో ఏం మాట్లాడుతూ ఉంది. అలాంటి అతి ముఖ్యమైనటువంటి సమావేశానికి మీ డిప్యూటీ సీఎం ఉన్నాడే, ఆయన ఎగరామం ఒకరోజు. రెండు ఆయన ఉన్నాడు సకల శాఖ మంత్రి మీ పుత్రరత్నం, వారు పూర్తి డుమ్మా. కలెక్టర్ల కాన్ఫరెన్స్ మీద ఎంత మీరు ప్రయారిటీ ఇస్తా ఉన్నారో అర్థం కాకనే అర్థమవుతా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు. ఈ లోపాలన్నీ కలెక్టర్ల మీద, అధికారుల మీద, ఆ తప్పిదాలన్నీ తోసేస్తా ఉన్నారంటే చివరికి ఒక పక్క ప్రజలను మోసం చేశారు. చివరికి ఐఏఎస్ చదువుకొని ఐఏఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి ఈ రాష్ట్రానికి సర్వీస్ చేస్తున్నటువంటి కలెక్టర్లను, మన స్టేట్లో గ్రూప్ 1 చేసినటువంటి అధికారులను, వాళ్ళని తప్పిదలుగా వాళ్ళని శిక్షించే విధంగా, వాళ్ళని తప్పుదావ పట్టించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నారో సమాధానం చెప్పని అడుగుతారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను తెరిచి లెక్కించారు. 27 రోజులకు ప్రధాన హుండీల ద్వారా 1,15,09,966 రూపాయలు, అన్నప్రసాద హుండీల ద్వారా 34,11,312 రూపాయలు, మొత్తం వెరసి 1,49,21,278 ఆదాయం లభించింది. 28 గ్రాముల బంగారం, 2.180 కిలోల వెండి, 7 దేశాలకు చెందిన 45 కరెన్సీ నోట్లు లభించినట్లు ఆలయ ఉప కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధర్ తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపు కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 27 రోజులకు గాను హుండీలు తెరవగా మెయిన్ హుండీ ద్వారా 1,15,09,966 రూపాయలు, అలాగే అన్నదాన ప్రసాద హుండీల ద్వారా 34,11,312 రూపాయలు వెరసి మరి 1,49,21,278 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 8 గ్రాములు, వెండి 2 కేజీల 180 గ్రాములు రావడం జరిగింది. మరియు 7 ఫారెన్ కంట్రీస్ నుంచి దగ్గర 45 నోట్లు విదేశీ కరెన్సీలుగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగింది. అలాగే ఇందులో ప్రసాద్ గారు, తనిఖీదారు వారు, అలాగే వెల్చేరు గ్రూప్ దేవాలయం ఈవో ఎం సత్యనారాయణ, అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, కెనరా బ్యాంక్ సిబ్బంది, సేవకులు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.